విద్యార్థులకు స్వాగతం. హ్యాచ్లాక్ వలయము లేదా C4 వలయము పైన వీడియో లెసన్. హ్యాచ్లాక్ వలయమును C4 వలయం అంటారు. మనకు కిరణజన్య సంయోక్రియలో కాంతి దశ, నిష్కాంతి దశ అనే రెండు దశలు ఉంటాయి. కాంతి దశలో ఏటీపీ, ఎన్ఏడిపి, H2లు ఏర్పడతాయి. వీటిని స్వాంగీకరణ శక్తి అంటారు. వీటిని ఉపయోగించుకొని నిష్కాంతి దశలో CO2 సేకరణం చెంది గ్లూకోజ్గా ఏర్పడుతుంది. అయితే ఈ CO2 సేకరణం చెంది గ్లూకోజ్గా ఏర్పడే విధానం అంటే కార్బన్ డయాక్సైడ్ స్థాపన జరిగే విధానము ఇక్కడ మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి C3 వలయము, C4 వలయము, CAM వలయం. C3 వలయంలో మొట్టమొదట ఏర్పడే స్థిర పదార్థమైనటువంటి ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లంలో 3 కర్బన పరమాణువులు ఉంటాయి కాబట్టి దాన్ని C3 వలయం అంటారు. దాన్నే కాల్విన్ వలయం అంటాము. C4 వలయము అంటే ఇక్కడ మొట్టమొదట ఏర్పడినటువంటి స్థిర పదార్థంలో ఇక్కడ 4 కర్బన పరమాణువులు ఉన్నాయి. అందువల్ల దీన్ని C4 వలయం అంటారు. దీన్ని కనుగొన్న వారు హ్యాచ్ మరియు స్లాక్ కాబట్టి హ్యాచ్ స్లాక్ వలయం అంటారు. తర్వాత మూడవ విధానము CAM వలయము, క్రస్లేసియన్ ఆమ్ల జీవక్రియ వలయము. ఇది రసభరిత ఎడారి మొక్కల్లో ఉంటుంది. అంటే ఇక్కడ గ్లూకోజ్ తయారయ్యే వలయ విధానము వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఆ వలయ విధానాన్ని బట్టి 3 రకాలుగా ఉన్నది. అంటే నిష్కాంతి దశ 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి కాల్విన్ వలయము, రెండవది హ్యాచ్లాక్ వలయము, మూడవది CAM వలయము. సో ఈ వీడియో లెసన్లో హ్యాచ్లాక్ వలయము లేదా C4 వలయం గురించి వివరంగా చర్చిద్దాము. కోర్ట్షాక్, హార్ట్ మరియు బర్ అనే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కర్బనము స్థాపన, కర్బన స్వాంగీకరణ నిష్కాంతి దశల్లో C3 వలయ విధానంలో కాకుండా వేరే విధానంలో జరుగుతుంది అని తెలియజేశారు. అంటే ఇక్కడ ఈ వలయంలో మొట్టమొదటగా C3 పదార్థం కాకుండా C4 పదార్థం ఏర్పడుతున్నాయి. 4 కర్బన పరమాణువులు ఉన్న పదార్థం ఏర్పడుతుందని చెప్పి తెలిపారు. అంటే మొత్తానికి వీరు ఏం తెలియజేశారంటే కొన్ని మొక్కలలో ఈ నిష్కాంతి దశ C3 వలయం మాదిరిగా కాకుండా వేరే విధానంలో జరుగుతుందని చెప్పి వీరు తెలియజేశారు. తర్వాత హ్యాచ్ మరియు స్లాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ వలయం ఏ రకంగా జరుగుతుందనేది ఆ వలయంలో ఏర్పడుతున్నటువంటి వివిధ చర్యలను వివరించారు. అందువలనే వారి పేరు మీదుగా దీన్ని హ్యాచ్ స్లాక్ వలయము అంటారు. ఇక హ్యాచ్ స్లాక్ వలయంలో కార్బన్ డయాక్సైడ్ స్వీకర్త ఫాస్ఫోఎనాల్ పైరువిక్ ఆమ్లము, దీన్ని సింపుల్గా PEP అంటారు. అదే C3 వలయంలో అయితే RUBP, రైబోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్. ఇక్కడ ఈ వలయంలో ఏర్పడుతున్న మొట్టమొదటి స్థిర పదార్థము ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము. ఈ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంలో 4 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఈ వలయాన్ని C4 వలయము అంటారు. అదే C3 వలయంలో లేదా కాల్విన్ వలయంలో మొట్టమొదట ఏర్పడుతున్నటువంటి స్థిర పదార్థము అది ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లము. అందులో 3 కర్బన పరమాణువులు ఉంటాయి. ఇంకొక విషయము, ఈ C4 మొక్కల్లో ఒక ప్రత్యేకమైన అంతర్నిర్మాణం, పత్ర అంతర్నిర్మాణం ఉంది. దానిని క్రాంజ్ అంతర్నిర్మాణము అంటారు. సో C4 వలయం గురించి పూర్తిగా మనము వివరణలోకి వెళ్ళే ముందు
క్రాంజ్ అంతర్నిర్మాణం అంటే ఏంటో మనము తెలుసుకుందాము. జర్మనీ భాషలో క్రాంజ్ అని అంటే పూలదండ అని అంటారు. పత్రం అంతర్నిర్మాణం తీసుకున్నట్టయితే ఇది ఊర్ధ్వ బాహ్య చర్మము, ఇది అధో బాహ్య చర్మము. ఈ రెండు బాహ్య చర్మల మధ్య ఉన్నటువంటి ఈ కణజాలాన్ని పత్రాంతరము అంటారు. ఇక్కడ నాళికా పుంజాలు, నాళికా పుంజాలను ఆవరిస్తూ మృదు కణజాలంతో నిర్మితమైన కణాలు ఉంటాయి. వీటిని పుంజపు తొడుగు అంటారు. ఎందుకంటే నాళికా పుంజాలకు చుట్టూ ఒక తొడుగు మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని పుంజపు తొడుగు అంటారు. సో ఈ పుంజపు తొడుగు నాళికా పుంజముల చుట్టూ ఒక పూల దండ వలె ఉంటుంది. అందువలనే దీన్ని క్రాంజ్ అని అంటారు. క్రాంజ్ అని జర్మనీ భాషలో అర్థం ఏంటంటే పూల దండ అని అర్థము. సో ఈ పుంజపు తొడుగు కణాలు ఇవి పుంజపు తొడుగు కణాలు, ఇవి పత్రాంతర కణములు. ఈ పత్రాంతర కణాలకు పుంజపు తొడుగు కణాలకు మధ్య నిర్మాణంలో కొంత భేదం ఉంటుంది. అదేంటంటే పుంజపు తొడుగు కణాల్లో హర్తరేణువు పెద్దగా ఉంటుంది. ఇక్కడ హర్తరేణువు పెద్దగా ఉంటుంది. ఈ కణాలలో పత్రాంతర కణాలలో హర్తరేణువు సాధారణంగా ఉంటుంది. ఇక పుంజపు తొడుగు కణాలలో హర్తరేణువులో గ్రానం ఉండదు, పటలిక రాసులు ఉండవు. అదే ఇక్కడ ఉండే హర్తరేణువుల్లో అంటే పత్రాంతర కణాల హర్తరేణువుల్లో గ్రానం లేదా పటలిక రాసులు ఉంటాయి. పటలిక రాశి అంటే తైలకాయల యొక్క దొంతన, తైలకాయలు ఒకదానిపైన ఒకటి పేర్చబడి ఉంటే దాన్ని గ్రానం అంటారు. అది ఇక్కడ ఈ పత్రాంతర కణాల్లో ఉంటుంది. ఇక ఈ పుంజపు తొడుగు కణాల్లో PS2 ఫోటోసిస్టమ్ 2 అంటే వర్ణద్రవ్య వ్యవస్థ, కాంతి వ్యవస్థ రెండు ఉండదు. మనకు కిరణజన్య సంయుగలో రెండు కాంతి వ్యవస్థలు పాల్గొంటాయి. ఒకటి కాంతి వ్యవస్థ 1, దాన్ని PS1 అంటాము. రెండవది కాంతి వ్యవస్థ 2, దాన్ని PS2 అంటాము. సో ఇక్కడ ఈ పుంజపు తొడుగు కణాల్లో ఇక్కడ PS2 ఉండదు, అంటే PS1 మాత్రమే ఉంటుంది. ఈ పత్రాంతర కణాల్లో PS1, PS2 రెండు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ పుంజపు తొడుగు కణాలలో RUBP కార్బాక్సిలేజ్ ఎంజైము చైతన్యవంతంగా ఉంటుంది. RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ వలన C3 వలయం జరుగుతుంది, అంటే కాల్విన్ వలయం జరుగుతుంది. ఇక్కడ PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ చైతన్యవంతంగా ఉంటుంది పత్రాంతర కణాలలో. సో PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది? C4 వలయాన్ని ప్రారంభిస్తుంది. RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది? C3 వలయాన్ని ప్రారంభిస్తుంది. PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ C4 వలయాన్ని ప్రారంభిస్తుంది. అంటే RUBP కార్బాక్సిలేజ్ వలన మనకు C3 వలయం జరుగుతుంది. PEP కార్బాక్సిలేజ్ వలన మనకు C4 వలయము ఉంటుంది. సో ఇక్కడ మనకు C4 వలయంలో భాగంగా C3 వలయం కూడా ఉంటుంది. C3 వలయంలో C3 వలయం మాత్రమే ఉంటుంది, కానీ C4 వలయంలో లోపల మళ్ళీ C3 వలయం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ C3 వలయం గురించి వివరంగా చర్చిద్దాము. ఈ C4 వలయంలో డీకార్బాక్సిలేషన్ చర్య జరుగుతుంది. ఆ డీకార్బాక్సిలేషన్లో పాల్గొనేటువంటి ఎంజైమ్ బట్టి ఈ C4 వలయాన్ని 3 రకాలుగా చేశారు. అది ఒకటి NADPME రకము, రెండవది NADME రకము, PEPCK రకము. NADPME రకం అంటే ఇక్కడ డీకార్బాక్సిలేషన్లో NADPME ఎంజైమ్ పాల్గొంటుంది, అంటే NADP మాలిక్ ఎంజైమ్ పాల్గొంటుంది.
ఇక్కడ డీకార్బాక్సిలేషన్లో ఈ రకంలో డీకార్బాక్సిలేషన్ చర్యలో NADME ఎంజైమ్ పాల్గొంటుంది. అంటే NAD ఆధారిత మాలిక్ ఎంజైమ్ పాల్గొంటుంది. ఇక్కడ NADP ఆధారిత మాలిక్ ఎంజైమ్ పాల్గొంటుంది. ఈ రకంలో డీకార్బాక్సిలేషన్ చర్యలో ఫాస్ఫోఇనాల్ పైరువిక్ కార్బాక్సికైనేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది. మళ్ళీ చూడండి, ఫాస్ఫోఇనాల్ పైరువిక్ కార్బాక్సికైనేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది. సో డీకార్బాక్సిలేషన్ చర్యలో పాల్గొనే ఎంజైమ్ బట్టి ఇప్పుడు C4 వలయము 3 రకాలుగా ఉంది. NADPME రకము, NADME రకము, PEPCK రకము. ఈ రకాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మొదటగా NADPME రకము. సో ఇక్కడ మనము ఈ రకం గురించి మనము ముందుగా ఇంకొక విషయం మనము గమనించాలి. ఇక్కడ మన క్రాంజ్ అంత నిర్మాణం ఉంటుంది. C4 వలయంలో కొన్ని చర్యలు పత్రాంతర కణాల్లో జరుగుతాయి, కొన్ని చర్యలు పుంజపు తొడుగు కణాల్లో జరుగుతుంది. C4 వలయంలోని మొత్తం చర్యలు ఒకే కణంలో జరగవు. అదే C3 వలయంలోని చర్యలు అయితే మొత్తం ఒకటే కణంలో జరుగుతాయి. C4 వలయంలోని చర్యలు కొన్ని పత్రాంతర కణాల్లో జరుగుతాయి, కొన్ని చర్యలు పుంజపు తొడుగు కణాల్లో జరుగుతాయి. సో మనం ఈ వలయం తెలుసుకునేటప్పుడు మనము కొన్ని చర్యలను మనము పత్రాంతర కణాల్లో చెప్పుకుంటాము, కొన్ని చర్యలను పుంజపు తొడుగు కణాల్లో చెప్పుకుంటాము. సో NADPME రకము అంటే NADP ఆధారిత మాలిక్ ఎంజైమ్ రకము. సో మొదటగా పత్రాంతర కణాల్లో చర్యలు అంటే పుంజపు తొడుగు బయట ఉన్నటువంటి కణాల లోపల చర్యలు ఏ విధంగా జరుగుతాయి. ఇక్కడ ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లం అంటే కార్బన్ డైఆక్సైడ్ మొట్టమొదట తీసుకునేటువంటిది PEP, ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లం. సో కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిగి నీటి సహాయంతో ఆక్సాలోఎస్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ మనము ఎంజైమ్ పేరు ఎలా పెడతారో ఒకసారి మనము తెలుసుకుందాము. ఎంజైమ్ పేరును అదస్స పదార్థము ప్లస్ చర్య ప్లస్ ఏజ్ కలిపి ఎంజైమ్ పేరు పెడతారు. సో చర్య ప్లస్ ఏజ్ కలిపితే చర్యలో పాల్గొనే ఎంజైమ్ వస్తుంది. కార్బాక్సిలేషన్ ప్లస్ ఏజ్ కార్బాక్సిలేజ్, తర్వాత ఫాస్ఫారిలేషన్ ప్లస్ ఏజ్ ఫాస్ఫారిలేజ్, డీఫాస్ఫారిలేషన్ ప్లస్ ఏజ్ డీఫాస్ఫారిలేజ్. ఆ విధంగా చర్యకు ప్లస్ ఏజ్ కలపడం ద్వారా ఎంజైమ్ పేరు నిర్ణయిస్తారు. మళ్ళీ అంతేకాకుండా ఆ ఎంజైమ్ ఏ పదార్థం పైన పనిచేస్తుంది, ఏ అదస్స పదార్థం పైన పనిచేస్తుందో ఆ అదస్స పదార్థాన్ని ముందుగా రాసి తర్వాత ఎంజైమ్ పేరు రాస్తారు. సో ఇక్కడ ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లంకు కార్బన్ డైఆక్సైడ్ కలిసే చర్య అంటే ఇది కార్బాక్సిలేషన్ చర్య. సో కార్బాక్సిలేజ్ అదస్స పదార్థము ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లం కాబట్టి ఫాస్ఫోఇనాల్ పైరువిక్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది. ఇక రెండవ చర్యలో ఆక్సాలోఎస్టిక్ ఆమ్లము NADPH2 తోటి ఇది సేకరణం చెంది మాలిక్ ఆమ్లము మరియు ప్లస్ NADP ప్లస్గా మారుతుంది. ఎంజైమ్ల నామకరణలు ఇంకొకటి మనం గమనించాలి. ఎంజైమ్లను ఎప్పుడు కూడా పురోగామి చర్యను ఆధారంగా చేసుకునే ఎంజైమ్ పేరు పెడతారు. అదే ఎంజైము తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. సో ఇక్కడ ఈ చర్య ఇది తిరోగామి చర్య. సో పురోగామి చర్య అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రియాజనకాలుగా రాసుకోవాలి, క్రియాజనకాలు క్రియాజన్యాలుగా రాసుకోవాలి. సో మాలిక్ ఆమ్లము ప్లస్ NADP ప్లస్ గివ్స్ రైస్ టు ఆక్సాలోఎస్టిక్ ఆమ్లము ప్లస్ NADPH2. సో అప్పుడు ఏమవుతుంది చూడండి,
ఆ చర్య ఆ విధంగా రాసుకున్నప్పుడు మాలిక ఆమ్లము హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఇది NADP+ తీసుకుంటుంది. అప్పుడు ఈ మాలిక ఆమ్లము హైడ్రోజన్ కోల్పోయే చర్య అది డీహైడ్రోజనేషన్. NADP+ హైడ్రోజన్ తీసుకోవడం ద్వారా NADPH2గా మారుతుంది. మాలిక ఆమ్లం హైడ్రోజన్ కోల్పోవడం ద్వారా ఆక్సాలో ఆమ్లంగా మారుతుంది. సో డీహైడ్రోజనేషన్ చర్య కాబట్టి డీహైడ్రోజనేజ్ ఎంజైమ్. సో ఇక్కడ అలస పదార్థం మాలిక ఆమ్లం కాబట్టి మాలిక్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఇక్కడ పేరు రాయడం జరిగింది. సో ఇది పురోగామి చర్యలో రాసే ఎంజైమ్. సో తిరోగామి చర్యలో కూడా మనకు అదే ఎంజైమ్ రాసుకుంటాము. సో నెక్స్ట్ మనకు పత్రాంతర కణాల్లో ఏర్పడినటువంటి మాలిక ఆమ్లము పుంజపు తొడుగు కణాల్లోనికి ప్రవేశిస్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, C4 వలయంలోని కొన్ని చర్యలు పత్రాంతర కణాలు జరుగుతాయి, మళ్ళీ కొన్ని చర్యలు పుంజపు తొడుగు కణాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ పత్రాంతర కణాల్లో ఏర్పడిన మాలిక ఆమ్లము అక్కడ చర్య జరగడానికి అనుకూలంగా లేదు, అక్కడ ఎంజైమ్ లేవు కాబట్టి అది ఆ పుంజపు తొడుగు కణాల్లోనికి ప్రవేశిస్తుంది. సో ఇక్కడ మాలిక ఆమ్లము NADP+ తోటి చర్య జరుగుతుంది. సో మాలిక ఆమ్లం NADP+ తో చర్య జరిగినప్పుడు ఇది ఆక్సీకరణి. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి హైడ్రోజన్ను తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల NADP+ NADPH2గా మారుతుంది. మాలిక ఆమ్లము హైడ్రోజన్లను కోల్పోతుంది కాబట్టి అది పైరువిక ఆమ్లంగా మారుతుంది. ఇంకొకటి అంతేకాకుండా హైడ్రోజన్ కోల్పోవడమే కాకుండా మాలిక ఆమ్లము కార్బన్ డయాక్సైడ్ను కూడా కోల్పోతుంది. సో మాలిక ఆమ్లము హైడ్రోజన్ కోల్పోతుంది, హైడ్రోజన్ ఇచ్చివేస్తుంది, మరి కార్బన్ డయాక్సైడ్ ఇచ్చివేస్తుంది. సో హైడ్రోజన్ తొలగించే చర్య డీహైడ్రోజనేషను, కార్బన్ డయాక్సైడ్ తొలగించే చర్య డీకార్బాక్సిలేషను. సో మాలిక ఆమ్లము డీహైడ్రోజనేషను, డీకార్బాక్సిలేషన్ చర్యలు జరిగి ఇక్కడ పైరువిక ఆమ్లం ఏర్పడుతుంది. సో ఇది ఒక సంక్లిష్ట చర్య, అంటే డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది, డీహైడ్రోజనేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ సంక్లిష్ట చర్యలో పాల్గొనే ఎంజైమ్ను మాలిక్ ఎంజైమ్ అంటారు. అంటే ఇది రెండు చర్యల్లో పాల్గొంటుంది, మాలిక్ ఎంజైమ్ అని అంటారు. అప్పుడు ఇక్కడ పైరువిక ఆమ్లం ఏర్పడుతుంది, NADPH2 ఏర్పడుతుంది, CO2 ఏర్పడుతుంది. ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, పుంజపు తొడుగు కణాల్లో RUBP కార్బాక్సిలేజ్ ఎంజైము చైతన్యవంతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడింది. సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఏర్పడింది కాబట్టి ఈ కార్బన్ డయాక్సైడ్ను అక్కడ ఉన్నటువంటి RUBP కార్బాక్సిలేజ్ ఎంజైము స్థాపన చేస్తుంది, అంటే C3 వలయం జరుగుతుంది. సో C3 వలయం మొత్తాన్ని నెక్స్ట్ C3 వలయం జరుగుతుంది కాబట్టి C3 వలయం మొత్తాన్ని మనం ఒకే చర్య ద్వారా ఇక్కడ సూచించడం జరిగింది. CO2 అంటే RUBP తీసుకుంటుంది కాబట్టి RUBP. ఇక కార్బన్ డయాక్సైడ్, ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు క్షేత్ర చెందడం కోసము C3 వలయంలో 3 ATPలు 2 NADPH2లు పాల్గొంటాయి కాబట్టి అవి ఇక్కడ రాసుకున్నాము. అదే మనకు ఒక గ్లూకోజ్ ఏర్పడడానికి మనకు 18 ATPలు 12 NADPH2లు కావాలి. సో ఈ రెండు కూడా ఈ కార్బన్ డయాక్సైడ్ క్షేకరణ కోసం ఉపయోగపడుతుంది. NADPH2 కార్బన్ డయాక్సైడ్ క్షేకరణ కోసం ఉపయోగపడుతుంది, దానికి కావాల్సిన శక్తి ATP ఇస్తుంది. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ వీటిని ఉపయోగించుకొని క్షేకరణ చెంది గ్లూకోజ్గా మారుతుంది. అయితే 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు పాల్గొంటే మన కిరణజ సమయక్రియలో C6H12O6 plus 6 CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O అని మనము చెప్పుకుంటాం. అంటే మరోసారి చెప్పుకున్నట్టయితే 6CO2 plus 12H2O gives rise to C6H12O6 6O2 plus 6H2O అని వస్తుంది. అంటే 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు పాల్గొంటే ఒక గ్లూకోజ్ అణువు వస్తుంది.
సో ఒక కార్బన్ డైఆక్సైడ్లో పాల్గొన్నప్పుడు 1/6 ఆఫ్ ది గ్లూకోజ్ వస్తుంది. అదే మనం ఇక్కడ రాసుకున్నాం. దీన్ని 1/6నే CH2O అంటాం. మనము 6తో దీన్ని కొట్టివేస్తా కొట్టివేసినట్లయితే ఇక్కడ 1 ఇక్కడ 2 6 1 జా 6 6 2 జా 12 6 1 జా 6. సో CH2O అని ఏర్పడుతుందంటే దీన్ని గ్లూకోజ్ అనుభావిక ఫార్ములా అంటారు. సో 1/6 ఆఫ్ ది గ్లూకోజ్ ఏర్పడుతుంది. అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ పాల్గొన్నప్పుడు ఒక గ్లూకోజ్ అని ఏర్పడుతుంది. అది మనం ఇక్కడ రాసాము. ఒకవేళ ఇక్కడ 6 కార్బన్ డైఆక్సైడ్ రాసుకున్నట్లయితే అక్కడ 6 RUBP 18 ATP 12 NADPS రాసుకుంటే ఇక్కడ మనకు ఒక గ్లూకోజ్ అని ఏర్పడుతుంది. ఇక్కడ 3 ATPలు ఇక్కడ ఏర్పడుతున్నాయి కాబట్టి మళ్ళీ 3 ADPలు వస్తున్నాయి. ఈ 2 NADPS2లు వాల్యూని కోల్పోతున్నాయి కాబట్టి 2 NADPSగా మారుతుంది. అంటే మొత్తానికి C4 వలయంలో C3 వలయం జరుగుతుంది. ఇది మనం ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని రాసాము. అయితే 6 కార్బన్ డైఆక్సైడ్ పాల్గొన్నప్పుడు ఇక్కడ ఒక గ్లూకోజ్ అను ఏర్పడుతుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకు C4 వలయంలో C3 వలయం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పుంజపుత్ర కణాల్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము మళ్ళీ మొదటి కార్బన్ డైఆక్సైడ్ స్వీకర్త అయిన ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లంను ఏర్పరచడం కోసం పత్రాంతర కణాల్లోనికి ప్రవేశిస్తుంది. సో పత్రాంతర కణాల్లో పైరువిక్ ఆమ్లము ఇక్కడ ఏటీపీ తోటి చర్య జరిగి తర్వాత ఒక అకర్బన ఫాస్ఫేటుతో కూడా చర్య జరుగుతుంది. జరగడం వలన ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లము ప్లస్ ఏఎంపి ప్లస్ ఇక్కడ ఐపీలు ఏర్పడతాయి. అంటే పైరువిక్ ఆమ్లము ఏటీపీలో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్లో 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. 1 ఫాస్ఫేటు 2 ఫాస్ఫేట్లు 3 ఫాస్ఫేట్లు. ఎడినోసిన్లో 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఫాస్ఫేట్ బంధంలో కొంత శక్తి ఉంటుంది. ఎక్కువగా మొదటగా ఈ 3వ ఫాస్ఫేట్ తొలగించబడినప్పుడు ఆ బంధం విచ్ఛిన్నమైనప్పుడు ఆ శక్తిని ఉపయోగించుకొని మనకు అణువుల మధ్య బంధం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఈ పైరువిక్ ఆమ్లం చర్యలో పాల్గొనడానికి ఒక్క ఫాస్ఫేట్ విచ్ఛితి ద్వారా విడుదలైన శక్తి సరిపోదు. సో ఈ ఫాస్ఫేట్ బంధం విడగొట్టబడుతుంది, ఇక్కడ ఫాస్ఫేట్ బంధం విడగొట్టబడుతుంది, ఇక్కడ ఉన్న ఫాస్ఫేట్ మాత్రమే ఉంటుంది. సో ఈ 2 ఫాస్ఫేట్ బంధాలు విడగొట్టబడినప్పుడు విడుదలైన శక్తిని ఉపయోగించుకొని పైరువిక్ ఆమ్లము ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. మరి అంతేకాకుండా ఒక ఫాస్ఫేట్ను తీసుకుంటుంది. ఇక్కడ ఫాస్ఫేట్ వస్తుంది కదా, ఆ ఫాస్ఫేట్ ఇక్కడ ఫాస్ఫేట్ను తీసుకుంటుంది. సో పైరువిక్ ఆమ్లము ఏటీపీలోని 2 ఫాస్ఫేట్ బంధాలు విడగొట్టడం ద్వారా విడుదల శక్తిని తీసుకొని మరియు అకర్బన ఫాస్ఫేట్తో చర్య జరిగి ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఏటీపీలో 2 ఫాస్ఫేట్ బంధాలు విడగొట్టబడ్డాయి, అప్పుడు ఒక ఫాస్ఫేటే ఉంటుంది కాబట్టి ఏటీపీ ఏఎంపీగా మారుతుంది. 2 ఫాస్ఫేట్లు బయటకు వచ్చినాయి కాబట్టి ఆ 2 ఫాస్ఫేట్ ఇక్కడ మనం రాసుకున్నాము, 2IP మనం రాసుకున్నాము. ఇక్కడ ఉన్న ఐపీ దీంతో చేయదరిగి ఇక్కడ ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లంగా ఫాస్ఫోగ్రేట్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఎంజైమ్ పేరు ఎలా నిర్ణయిస్తాము? ఏటీపీ పాల్గొన్న చర్యలన్నింటిలో ఎంజైమ్ కైనేజ్. ఏటీపీ కైనెటిక్స్ శక్తి. సో కైనెటిక్స్లో పాల్గొనే ఎంజైమ్ కైనేజ్. ఇక్కడ ఏటీపీలో 2 బంధాలు విడగొట్టబడుతున్నాయి కాబట్టి 2 సార్లు శక్తి వినియోగించబడుతుంది కాబట్టి డైకైనేజ్. ఏటీపీ పాల్గొంటే కైనేజ్, 2 బంధాలు విడగొట్టబడుతున్నాయి కాబట్టి డైకైనేజ్. అదర్శ పదార్థం పైరువిక్ ఆమ్లం కాబట్టి పైరువిక్ డైకైనేజ్ అని చెప్తారు. సో ఇక్కడ చివరికి మనకు ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లం ఏర్పడింది. ఇది మళ్ళీ C4 వలయాన్ని ప్రారంభిస్తుంది. ఇది NADPME రకము. తర్వాత NAD ఆధారిత ME రకము. NAD ఆధారిత మాలిక్ ఎంజైమ్ రకము. సో మొదటగా మనము పత్రాంతర కణాల్లో చర్యలు చెప్పుకుందాము. సో ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లము కార్బన్ డైఆక్సైడ్ నీరుతో చర్య జరిగి ఆక్సాలోస్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
ఎంజైమ్ పిఈపి కార్బాక్సిలేజ్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ కార్బాక్సిలేజ్ ఈ చర్య ఇంతకుముందు జరుగుతున్నట్టుగానే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. ఇక ఇప్పుడు ఇది ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము నెక్స్ట్ చర్యలో పాల్గొనడానికి దానికి కావాల్సిన ఎంజైమ్లు పత్రాంతర కణాల్లో లేవు. సో అది నెక్స్ట్ అది పుంజపు తొడుగు కణాల్లోనికి ప్రవేశించాలి. సో పుంజపు తొడుగు కణాల్లో దానికి సంబంధించినటువంటి ఎంజైమ్లు ఉన్నాయి కాబట్టి అది పుంజపు తొడుగు కణాల్లోనికి ప్రవేశించాలి. సో ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం ఏర్పడిన ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పుంజపు తొడుగు కణాల్లోనికి వెళ్ళాలి. ఎందుకంటే పుంజపు తొడుగు కణాల్లోనే దానికి కావాల్సినటువంటి ఎంజైమ్లు ఉన్నాయి. అది చర్యలో పాల్గొనడానికి కావాల్సిన ఎంజైమ్లు అక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం ఎక్కడికి వెళ్ళాలి? పుంజపు తొడుగు కణాల్లోనికి వెళ్ళాలి. కానీ పుంజపు తొడుగు కణాలు ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లానికి అపారగమ్యత చూపును, అంటే ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లాన్ని ప్రవేశించనీయవు. సో అప్పుడు ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము తన రూపాన్ని మార్చుకొని అస్పర్టిక్ ఆమ్లంగా మారుతుంది. అంటే ఇంకో రూపంలోనికి మారి అది పుంజపు తొడుగు కణాల్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లంకి పుంజపు తొడుగు కణాలు అలో చేయట్లేదు, అప్పుడు ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం ఏం చేస్తుంది? ఇంకో రూపంలోకి మారి పుంజపు తొడుగు కణాల్లోనికి వెళ్ళి అక్కడ అది చర్యలో పాల్గొంటుంది. సో ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము గ్లూటామిక్ ఆమ్లంతో చర్య జరిగి ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము ప్లస్ అస్పర్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది తిరోగామి చర్య. పురోగామి చర్య రాసుకున్నట్టయితే మన పురోగామి చర్యను ఆధారంగా తీసుకుని ఎంజైమ్ పేరు పెడతారని చెప్పి మనం ఇంతకు చెప్పుకున్నాము. సో ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము ప్లస్ అస్పర్టిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము ప్లస్ గ్లూటామిక్ ఆమ్లం. ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది కర్బన ఆమ్లము. అస్పర్టిక్ ఆమ్లం అనేది ఇది అమైనో ఆమ్లం. గ్లూటామిక్ ఆమ్లము అమైనో ఆమ్లము, ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము ఇది కర్బన ఆమ్లం. సో ఒక కర్బన ఆమ్లము ఒక అమైనో ఆమ్లము కలిసినప్పుడు అమైనో ఆమ్లం నుంచి అమైనో సమూహం కర్బన ఆమ్లానికి వచ్చినప్పుడు కర్బన ఆమ్లము ఇది అమైనో ఆమ్లంగా మారుతుంది. ఈ అమైనో ఆమ్లము అమైనో సమూహాన్ని కోల్పోవడం వల్ల ఇది కర్బన ఆమ్లంగా మారుతుంది. ఇది అమైనో ట్రాన్స్ఫరేజ్ చర్యలు. సో ఇప్పుడు మనము ఎంజైమ్ పేరు పెట్టడానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము ప్లస్ అస్పర్టిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం ప్లస్ గ్లూటామిక్ ఆమ్లము. సో ఇక్కడ అస్పర్టిక్ ఆమ్లము అనేది అమైనో ఆమ్లము, ఇక్కడ నుంచి అమైనో సమూహము ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ కర్బన ఆమ్లము అమైనో ఆమ్లంగా మారుతుంది, అంటే గ్లూటామిక్ ఆమ్లంగా మారుతుంది. తర్వాత ఈ అస్పర్టిక్ ఆమ్లము అమైనో సమూహాన్ని ఇది కోల్పోయింది కాబట్టి ఇది ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము అనేటువంటి ఈ కర్బన ఆమ్లంగా మారుతుంది. సో అస్పర్టిక్ ఆమ్లం నుంచి అమైనో గ్రూపు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి చర్య, అస్పర్టిక్ ఆమ్లం నుంచి అమైనో సమూహము కర్బన ఆమ్లములకు బదిలీ అయ్యేటువంటి చర్య, సో ట్రాన్స్ఫర్ అయ్యే చర్య. సో ట్రాన్స్ఫర్ చర్య కాబట్టి ట్రాన్స్ఫరేజ్ ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? అమైనో సమూహాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అమైనో ట్రాన్స్ఫరేజ్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది? అస్పర్టిక్ ఆమ్లం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అస్పర్టిక్ అమైనో ట్రాన్స్ఫరేజ్. సో ఇదే ఎంజైమ్ని మనము ఇవి అంటే తిరోగామి చర్యలో కూడా రాసుకుంటాము. అంటే ఇవి క్రియాజనకాలుగా ఉన్నప్పుడు కూడా అదే ఎంజైమ్ రాసుకుంటాము. సో ఇలాంటి చర్యలు ఇక ముందు కూడా వస్తాయి కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించుకోవాలి. ఇది తిరోగామి చర్య. మనకు పురోగామి చర్యను బట్టి ఎంజైమ్ పేరు పెడతారు. సో పురోగామి చర్యను మనం చెప్పుకున్నట్టయితే ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము ప్లస్ అస్పర్టిక్ ఆమ్లం గివ్స్ రైజ్ టు ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం ప్లస్ గ్లూటామిక్ ఆమ్లము. ఈ అస్పర్టిక్ ఆమ్లం నుంచి అమైనో సమూహం ఇక్కడికి రాబడుతుంది కాబట్టి కర్బనామ్లం రాబడుతుంది కాబట్టి బదిలీ అవుతుంది కాబట్టి ఇది అమైనో ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫరేజ్ చర్య, ట్రాన్స్ఫరేజ్ ఎంజైము. అమైనో సమూహాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అమైనో ట్రాన్స్ఫరేజ్. అస్పర్టిక్ ఆమ్లం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అస్పర్టిక్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైము.
ఇదే ఎంజైమ్ మనకు ఈ పురోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను అక్కడ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము అది పుంజపు తొడుగులోనికి ప్రవేశశీలత లేదు కాబట్టి అది ఇంకో రూపంలో మారి వెళ్తుందని చెప్పాను. సో అది అస్పర్టిక్ ఆమ్లం పుంజపు తొడుగు కణాలు ప్రవేశించిన తర్వాత తన మొదటి రూపాన్ని తెచ్చుకుంటుంది. అంటే మొదటి రూపం ఏంటిది? ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లం. చూడండి, ఇక్కడ చర్యలో ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము ఏర్పడింది. ఇప్పుడు ఇది పుంజపు తొడుగు కణాలలోకి వెళ్ళాలి, కానీ పుంజపు తొడుగు కణాలను వీటికి అలో లేదు కాబట్టి ఇది అస్పర్టిక్ ఆమ్లం అనే రూపంలో మార్చుకుంది. మళ్ళీ పుంజపు తొడుగు కణాలలోకి వెళ్ళిన తర్వాత తన మొదటి రూపాన్ని తెచ్చుకొని అది చర్యలను ప్రారంభిస్తుంది. సో ఇది ద్విత చర్యలు. సో ఇంతకుముందు చర్య ఇది మనము ఇది తిరోగామి చర్య. సో దీనికి ఇది మళ్ళీ ఇదే చర్యలో పాల్గొంటుంది. అంటే ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లము అస్పర్టిక్ ఆమ్లంతో చర్య జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి అస్పర్టిక్ ఆమ్లము ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లంతో చర్య జరుగుతుంది. జరిగినప్పుడు ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము గ్లుటామిక్ ఆమ్లము ఏర్పడుతుంది. సో ఇంతకుముందు చెప్పుకున్న మనం ఎంజైమ్ పేరు ఎలా పెడతారనేది అస్పర్టిక్ అమైనో ట్రాన్స్ఫరేజ్. ఇక్కడ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము ఏర్పడుతుంది, గ్లుటామిక్ ఆమ్లం. అంటే ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంకు పుంజపు తొడుగు కణాలలో ప్రవేశశీలత లేదు కాబట్టి అది అస్పర్టిక్ ఆమ్లంగా మారి పుంజపు తొడుగు కణాలలోనికి వచ్చేసి అది మళ్ళీ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఇప్పుడు ఈ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము ఇది సేకరణం చెందుతుంది హైడ్రోజన్ తీసుకొని. సో అది మాలికంగా మారుతుంది. హైడ్రోజన్ కోల్పోయింది కాబట్టి NAD+. ఇక్కడ ఎంజైము మాలిక్ డీహైడ్రోజినేజ్. ఇక్కడ ఎంజైమ్ పేరు ఎలా పెట్టాలో ఇది ఇంతకుముందు మనము చర్యలు చెప్పుకున్నాము. ఇక్కడ ఒకటే తేడా ఏంటంటే ఇక్కడ NADH2 పాల్గొంటుంది. ఇంతకుముందు చర్యలో ఇక్కడ NADPH2 పాల్గొన్నది. సో ఇది మాలిక్ డీహైడ్రోజినేజ్. నెక్స్ట్ మాలిక్ ఆమ్లము NAD+తో చర్య చెందుతుంది. అప్పుడు మాలిక్ ఆమ్లము హైడ్రోజన్ కోల్పోతుంది, అంటే డీహైడ్రోజనేషన్ చెందుతుంది. మళ్ళీ అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ కోల్పోతుంది. అంటే ఇది మాలిక్ ఆమ్లము డీహైడ్రోజనేషన్ డీకార్బాక్సిలేషన్ చెంది ఇది పైరువిక్ ఆమ్లంగా మరి NADH2గా మరి కార్బన్ డైఆక్సైడ్గా ఏర్పడుతుంది. ఇక్కడ పాల్గొనే ఎంజైము మాలిక్ ఎంజైము. ఈ చర్యను మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ ఒకటే భేదం ఏంటంటే అంతకుముందు చర్యలో NADP+ పాల్గొన్నది, ఇక్కడ NAD+ పాల్గొన్నది. ఈ చర్యను ఆధారంగా చేసుకునే ఈ రకానికి NAD-ME రకము అన్నారు. NAD పాల్గొంటున్నటువంటి మాలిక్ ఎంజైమ్ రకము అన్నారు. సో దీనికి NAD-ME రకం అని పేరు పెట్టారు. ఈ చర్యను ఆధారంగా చేసుకునే ఇది డీకార్బాక్సిలేషన్ చర్య. డీకార్బాక్సిలేషన్లో పాల్గొన్నటువంటి ఎంజైమ్ను బట్టి మాలిక్ ఎంజైమ్. సో ఇది NAD, ఇది ఈ మాలిక్ ఎంజైమ్లో ఇది సహ ఎంజైమ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ఎంజైమ్ పేరు పెట్టారు. ఇక పుంజపు తొడుగు కణాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా RUBP కార్బాక్సిలేజ్ ఎంజైము చైతన్యవంతంగా ఉంటుంది కాబట్టి ఆ RUBP కార్బాక్సిలేజ్ ఎంజైము ఈ CO2ను స్థాపన చేస్తుంది, అంటే C3 వలయం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు వివరణ చెప్పుకున్నట్టుగా ఇక్కడ గ్లూకోజ్లో 6వ వంతు ఏర్పడుతుంది. ఈ వలయము గురించి కూడా వివరణ మనం ఇంతకుముందు చెప్పుకోవడము జరిగింది. ఇప్పుడు పైరువిక్ ఆమ్లము మళ్ళీ ఇప్పుడు పుంజపు తొడుగు కణాల్లోనికి ప్రవేశించాలి. సో పైరువిక్ ఆమ్లము పుంజపు తొడుగు కణాల్లోనికి ప్రవేశిస్తుంది. అయితే పైరువిక్ ఆమ్లము పుంజపు తొడుగు కణాల్లో ఏర్పడింది. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి? పత్రాంతర కణాల్లోనికి ప్రవేశించాలి. ఇది పత్రాంతర కణాల్లోనికి ప్రవేశించాలి. అయితే పత్రాంతర కణాలు పైరువిక్ ఆమ్లాన్ని అలో చేయదు. పత్రాంతర కణాలకు
పత్రాంతర కణాలు పైరువిక్ ఆమ్లంకు అపారగమ్యత చూపిస్తుంది, అంటే రానియ్యవు. సో పైరువిక్ ఆమ్లము ఇక్కడ ఇది తన రూపాన్ని మార్చుకొని పత్రాంతర కణాలలోనికి వెళ్తుంది. ఇంతకుముందు మనకు చెప్పుకున్నటువంటి ఆల్జాలోస్టిక్ ఆమ్లం ఏ విధంగా అయితే అస్పర్టిక్ ఆమ్లంగా మారి ప్రవేశించిందో, అదేవిధంగా ఇక్కడ పైరువిక్ ఆమ్లం కూడా తన రూపాన్ని మార్చుకొని అలనిన్గా మారి పత్రాంతర కణాలలోనికి ప్రవేశిస్తుంది. పత్రాంతర కణాలలోకి వెళ్ళిన తర్వాత అలనిన్ మళ్ళా తన మొదటి రూపాన్ని తెచ్చుకొని చర్యలను ప్రారంభిస్తుంది. సో పైరువిక్ ఆమ్లము ప్లస్ గ్లూటామిక్ ఆమ్లంతో చర్య జరిగి ఇది అలనిన్గా మారుతుంది, మరియు ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్య కూడా తిరోగామి చర్య. మనము పురోగామి చర్యను ఆధారంగా చేసుకొని ఎంజైమ్ పేరు పెట్టాలి. సో అలనిన్ ప్లస్ ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు పైరువిక్ ఆమ్లము ప్లస్ గ్లూటామిక్ ఆమ్లము. సో ఇక్కడ అలనిన్ అనేది అమైనో ఆమ్లము, ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లము అనేది కర్బన ఆమ్లము. సో అలనిన్ అనేది అమైనో సమూహాన్ని ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లానికి ఇస్తుంది. సో అమైనో సమూహము మనకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అమైనో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్, అలనిన్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అలనిన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ మనము రాసుకుంటాము. సో ఇప్పుడు ఈ విధంగా ఏర్పడిన అలనిన్ పత్రాంతర కణాలలోనికి ప్రవేశిస్తుంది. ఇది మళ్ళీ ఆ చర్యను జరుపుతుంది, అంటే ఈ చర్యను మనకు ఇక్కడ ఉన్నటువంటి తిరోగామి చర్య పురోగామి చర్యగా జరుగుతుంది. సో అలనిన్ మళ్ళీ ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లంతో చర్య జరుగుతుంది, జరిగి మళ్ళీ ఇదే ఎంజైమ్ కాబట్టి పైరువిక్ ఆమ్లం మరియు గ్లూటామిక్ ఆమ్లంగా మారుతుంది. అంటే ద్విగత చర్యలలో పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే ఈ తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది కాబట్టి సేమ్ ఇదే రియాక్షన్ జరిగి మళ్ళీ పైరువిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పైరువిక్ ఆమ్లము ఏటీపీతో మరి అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. అంటే మొదట CO2 స్వీకర్త ఏదైతే ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లం ఉందో అది ఇక్కడ మళ్ళీ ఏర్పడి మళ్ళీ C4 వలయాన్ని ప్రారంభిస్తుంది. ఈ వలయం గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, NADPME రకంలో చెప్పుకున్నాము. ఆ విధంగా ఇక్కడ కూడా పైరువిక్ డైకైనేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది. ఇక PEPCK రకము అంటే ఫాస్ఫోఇనాల్ పైరువిక్ కార్బాక్సీ కైనేజ్ రకము. డీకార్బాక్సిలేషన్లో ఈ ఎంజైమ్ పాల్గొంటుంది కాబట్టి దీన్ని ఫాస్ఫోఇనాల్ పైరువిక్ కార్బాక్సీ కైనేజ్ రకము అంటారు, PEPCK రకము అంటారు. సో మొదటగా పత్రాంతర కణాల్లో చర్యలు. ఇక్కడ ఫాస్ఫోఇనాల్ పైరువిక్ ఆమ్లము, కార్బన్ డైఆక్సైడ్, నీరు చర్య జరిగి ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఇక్కడ ఎంజైము PEP కార్బాక్సిలేజ్ ఎంజైము. ఈ చర్య విధానము మనం ఇంతకుముందు చెప్పినటువంటి 2 రకాల్లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము ఇప్పుడు నెక్స్ట్ పుంజపుతడు కణాల్లో ప్రవేశించాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లానికి పుంజపుతడు కణాలు అలో చేయవు కాబట్టి అది అస్పర్టిక్ ఆమ్లంగా మారుతాయి. సో ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము గ్లూటామిక్ ఆమ్లంతో చర్య జరిగి అస్పర్టిక్ ఆమ్లము మరియు ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ ఎంజైము అస్పర్టిక్ అమైనో ట్రాన్స్ఫరేజ్. ఈ చర్య విధానం గురించి మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి NADME రకంలో దీన్ని చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మనము వివరించకుండా నెక్స్ట్ చర్యకు వెళ్ళిపోతాం. ఇప్పుడు పుంజపుతడు కణాల్లో చర్యలు. ఇప్పుడు ఏర్పడినటువంటి అస్పర్టిక్ ఆమ్లం మళ్ళీ తన మొదటి రూపంగా మారుతుంది. అస్పర్టిక్ ఆమ్లము మళ్ళీ ఇక్కడ మొదటి రూపంగా మారుతుంది. ఇప్పుడు ఈ అస్పర్టిక్ ఆమ్లము ప్లస్ ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లంతో చర్య జరిగి ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము మరియు గ్లూటామిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఇక్కడ గ్లూటామిక్ ఆమ్లము రాయబడలేదు, గమనించాలి మీరు. గ్లూటామిక్ ఆమ్లము రాసుకోండి. అస్పర్టిక్ ఆమ్లము ప్లస్ ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము ప్లస్ గ్లూటామిక్ ఆమ్లము. ఇది ఇంతకుముందు జరిగినటువంటి చర్యనే, సేమ్ చర్యనే ఇది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్రియాజన్యాలు క్రియాజనకాలుగా
పాల్గొంటున్నాయి. సో ఇక్కడ ఎంజైము అదే ఎంజైము ఇక్కడ పాల్గొంటుంది. ఎందుకంటే ద్విబద్ధ చర్యలలో ఒకే ఎంజైము పాల్గొంటుంది. ఇక ఆక్సాలోఎస్టిక్ ఆమ్లము ఏడిపితో చర్య జరిగి ఫాస్ఫోయినాల్ పైరిక్ ఆమ్లము ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఏటీపీ ఏర్పడుతుంది. ఇది తిరోగామి చర్య. మనం పురోగామి చర్యను రాసుకొని ఎంజైమ్ పేరు నిర్ణయించాలి. సో పురోగామి చర్య అన్నప్పుడు ఫాస్ఫోయినాల్ పైరిక్ ఆమ్లము ప్లస్ CO2 ప్లస్ ఏటీపీ. సో ఇక్కడ ఫాస్ఫోయినాల్ పైరిక్ ఆమ్లానికి కార్బన్ డైఆక్సైడ్ కలవడం ద్వారా ఆక్సాలోఎస్టిక్ ఆమ్లంగా మారుతుంది. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ ఏటీపీ పాల్గొంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ కలిసే చర్య కాబట్టి కార్బాక్సిలేషన్. సో కార్బాక్సిలేజ్ ఎంజైమ్ పాల్గొనాలి. ఏటీపీ పాల్గొంటుంది కాబట్టి కైనెటిక్స్ కాబట్టి కైనేజ్ ఎంజైమ్. సో కార్బాక్సిలేజ్ కైనేజ్ అనే రెండు ఎంజైమ్లు ఇక్కడ పాల్గొంటున్నాయి కాబట్టి దాని రెండింటిని కలిపి కార్బాక్సీ కైనేజ్ అనే ఎంజైమ్ను ఇక్కడ పేరు పెట్టారు. అది ఈ అదస్థ పదార్థం పైన పాల్గొంటుంది కాబట్టి ఫాస్ఫోయినాల్ పైరువిక్ కార్బాక్సీ కైనేజ్ అనే ఎంజైమ్ పేరును పెట్టడం జరిగింది. సో ఇది పురోగామి చర్య. సో తిరోగామి చర్యగా ఉన్నప్పుడు కూడా ఇది ఎంజైమ్ రాస్తారు. సో ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం ప్లస్ ఏటీపీ గివ్స్ us to ఫాస్ఫోయినాల్ పైరిక్ ఆమ్లం ప్లస్ CO2 ప్లస్ ఏటీపీ ఎంజైమ్ PEP కార్బాక్సీ కైనేజ్. ఇప్పుడు ఫాస్ఫోయినాల్ పైరిక్ ఆమ్లం నుంచి ఇక్కడ ఈ ఫాస్ఫేట్ తొలగించబడుతుంది. సో ఇక్కడ ఈ ఫాస్ఫోయినాల్ పైరిక్ ఆమ్లంతో నీరు కలుస్తుంది. నీరు కలిసినప్పుడు చర్య అప్పుడు అదర్శ పదార్థానికి ఏజ్ కలపడం ద్వారా ఎంజైమ్ పేరు పెడతారు. ఎక్కడ దానికి కలుస్తుంది అనే దాన్ని బట్టి ఎంజైమ్ పేరు పెడతారు. సో ఫాస్ఫోయినాల్ పైరిక్ ఆమ్లంతో నీరు కలుస్తుంది కాబట్టి పైరువికేజ్ ఎంజైమ్, లేదా ఇంకో విధంగా కూడా ఎంజైమ్ పేరు రాయొచ్చు. నిజానికి నీటి అణువు ఇనాల్ సమూహంతో కలుస్తుంది కాబట్టి ఇనోలేజ్ అనే ఎంజైమ్ పేరును మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫాస్ఫోయినాల్ పైరువికేజ్ లేదా ఫాస్ఫో ఇనోలేజ్ ఎంజైమ్ పాల్గొనడం ద్వారా పైరిక్ ఆమ్లము మరియు ఇందులో ఫాస్ఫేట్ బయటకు వస్తుంది కాబట్టి నీటితో చర్య జరిగి ఈ ఫాస్ఫేట్ నీటితో చర్య జరిగి ఇది అకర్బన ఫాస్ఫేట్గా బయటకు వస్తుంది కాబట్టి IP అంటారు. అకర్బన ఫాస్ఫేట్ అంటే అర్థం ఏమిటంటే ఫాస్ఫారిక్ ఆమ్లం అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ కాదు అని అర్థము. కర్బన పదార్థంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ కాదు అని అర్థము. అంటే అకర్బన పదార్థంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ అని అర్థము. ఇప్పుడు ఈ పైరువిక్ ఆమ్లము మళ్ళీ ఇప్పుడు మనకు పత్రాంతర కణాల్లోకి ప్రవేశించాలి. అయితే పైరువిక్ ఆమ్లమునకు పత్రాంతర కణాలు అలో చేయవు కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనకి NADP ME రకంలో చెప్పుకున్నట్టుగా పైరువిక్ ఆమ్లము గ్లూటామిక్ ఆమ్లంతో చర్య జరిగి అలనిన్ మరియు ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ ఎంజైము అలనిన్ అమైనో ట్రాన్స్ఫరేజ్. సో ఈ ఎంజైము ఇక్కడ పాల్గొంటుంది. అలనిన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ పాల్గొంటుంది. ఈ ఎంజైమ్ కూడా ఇక్కడ ఏ విధంగా పేరు పెట్టాలో ఇంతకుముందు మనము చెప్పుకున్నాము. NAD-ME రకంలో సేమ్ ఇదే చర్య ఉన్నప్పుడు అక్కడ మనము చెప్పుకున్నాము. తర్వాత పత్రాంతర కణాల్లో చర్యలు. సో ఇక్కడ ఏర్పడినటువంటి అలనిన్ పత్రాంతర కణాల్లోనికి ప్రవేశించి అది మళ్ళీ తన తొలి రూపం ఉన్నటువంటి పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో అలనిన్ ప్లస్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము గివ్స్ రైస్ టు పైరువిక్ ఆమ్లము ప్లస్ గ్లూటామిక్ ఆమ్లము. ఎంజైము అలనిన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి చర్యనే. సో ఇప్పుడు పైరువిక్ ఆమ్లము ఇప్పుడు ఏటీపీతో మరియు అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది మరియు AMP ఏర్పడుతుంది మరియు రెండో కార్బన ఫాస్ఫేట్ ఏర్పడతాయి. ఇక్కడ ఎంజైము పైరువిక్ డైకైనేజ్. ఈ చర్యను మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రెండు రకాల్లో చెప్పుకున్నాము. అక్కడ మనం వివరణ తెలుసుకున్నాము. సో ఈ వివరణ మనకు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. సో ఈ విధంగా ఏర్పడిన ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం మళ్ళీ C4 వలయాన్ని ప్రారంభిస్తుంది.
సో ఈ విధంగా మనకు ఈ 3 రకాలైనటువంటి C4 వలయాల గురించి మనము చెప్పుకున్నాము. దీని యొక్క ప్రాముఖ్యత ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ దిగుబడి ఎక్కువ, అంటే ఏర్పడేటువంటి గ్లూకోజ్ శాతం ఎక్కువ. ఎందుకంటే C4 వలయంలో C4 వలయం ఉంది, మళ్ళీ C3 వలయం కూడా ఉంది. కాబట్టి C3 వలయంలో ఎంతైతే గ్లూకోజ్ ఏర్పడుతుందో అంతకంటే ఎక్కువ ఇక్కడ గ్లూకోజ్ ఏర్పడుతుంది. తర్వాత అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాలకు ఈ C4 వలయం సరిపోతుంది. అంటే ఎక్కువ వేడి ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ C4 వలయం జరుగుతుంది. సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో C3 వలయము జరుగుతుంది. తర్వాత నీరు తక్కువ ఉన్నటువంటి ప్రాంతములలో C4 వలయం జరుగుతుంది. అంటే నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతములలో ఈ C4 వలయము జరుగుతుంది. సో మనము ఈరోజు C4 వలయం గురించి సవివరంగా చర్చించాము. అందులో ఏ చర్యలు జరుగుతున్నాయి, ఏ ఎంజైమ్లు పాల్గొంటున్నాయి, ఎంజైమ్ల పేరు ఏ విధంగా పెట్టాలి అనే దాని గురించి వివరంగా చర్చించాము. సో మీ అందరికీ ఈ C4 వలయం లేదా హ్యాచ్లాక్ వలయం పైన పూర్తి అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.